ఉద్యోగరీత్యా మా వాడికి క్షణం తీరుకుండదు. అందుకే మిమ్మల్ని మీ పిల్లని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. కెన్ ఐ కమ్ ఇన్ సార్? థ్యాంక్ యూ. మా వాడికి మొన్ననే 22 నిండాయి. గుడ్ మార్నింగ్ సార్. నేను యురేకా ఫోర్బ్స్ నుంచి వచ్చాను. మేము ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు కాదులే బాబు, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా సార్? పెళ్లి చూపులు అంటే శుభకార్యం కదా సార్. మీది శుభకార్యం, మాది శుభ్రకార్యం. 1 minute సార్, డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వద్దులే బాబు, నా మాట విను. వెరీ గుడ్, ఇప్పుడే చూపిస్తాను. బై ద బై, పెళ్లి కొడుకు ఈయన కొడుకా సార్? కాదు, ఇతనే పెళ్లి కొడుకు. చాలా అందంగా ఉన్నారు. రెండో పెళ్ళా సార్? కాదు, మొదటి పెళ్ళే. జుత్తు మాత్రం విగ్లా ఉంది సార్. సార్ ఇది మీరు కాస్త పట్టుకోండి. ఇదిగో, ఇప్పుడు వద్దనా? అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది పనిచేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీంతో ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, డస్ట్ అనేది ఉండదు సార్. ఇప్పుడు ప్లగ్ పెట్టానా? ఇదిగో, ఈ స్విచ్ నొక్కితే చాలు. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తూ ఉండండి. A 1, a 2, a 3. దీన్ని స్క్వీజర్ అంటారు సార్. దుమ్ము ధూళి లాగేస్తుంది. అరే భలేగా ఉంది. ఇది నిజంగానే బిగ్గు. ఇంత వయసు ఉన్న వాడికి 22 ఏళ్ళు మాత్రమే అబద్ధం చెప్తారా? ఈ ముసలి కుంకకి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం. సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు. పదండి రామ్మా. అదే సార్, తలపేసేస్తున్నారేమిటి? పెళ్లి చూపులు అక్కర్ లేకుండా ఏకంగా పెళ్లే చేసేద్దామని. అంటే అయ్యో 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 అయ్యో, ఇదేమిటండి ఇల్లంతా చెత్తపోస్తున్నాడు? ఇతను మీలాంటి మనిషిలాగే ఉన్నాడేమిటి కర్మ? గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వయసులో మీరు కష్టపడి ఇల్లు ఊడవకుండా మేమందిస్తున్న కానుకిది వాక్యూమ్ క్లీనర్. అసలే మీకు నడువు నొప్పి. నాకేం లేదు. రేపు రావచ్చు, అందుకే ఈ రోజు నుంచే జాగ్రత్త పడ్డ మంచిది. అయ్యో అయ్యో అయ్యో, ఈ విషయం చెత్త ఊడుస్తుంది, చూద్దాం. అయ్యో. ఈ ప్లగ్ సాకెట్లో పెట్టి స్విచ్ నొక్కితే చాలు. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తుండండి. A 1, a 2, a 3. పొద్దుటి నుంచి కరెంటు లేదు బాబు. ఆ మాట చెత్త పోయక ముందు చెప్పచ్చు కదమ్మా. ఎక్కడా? నన్ను నోరు తెరవనిస్తేగా నువ్వు. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైంది? కరెంట్ సాయంత్రం వరకు రాదన్నారండి. అలాగా అని ఇంకో గంటలో మా పెద్దమ్మ ఇంటికి వచ్చేస్తుంది. వెరీ గుడ్. అది వచ్చేటప్పటికి ఇల్లంతా మహాశుభ్రంగా కడిగిన అద్దంలా, లేకపోతే ఊరుకోదయ్యా, మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తుంది. ఐఎమ్ సారీ సార్. సారీ అని తప్పించుకుందామని చూస్తున్నావా? అదేం కుదరదు. అమలు చీపురుంది, తీసుకుని శుభ్రంగా ఊడ్చెళ్ళు. నేను ఊడవాలా? అన్నం తిన్నవాడు చేయి కడుక్కుంటాడు గాని పక్కవాడు కడుక్కుంటాడటాయి. మలకెత్తిన మినప కింద మహన్ నువ్వును. అబ్బో, అంత దరిద్రమైన పోలికలు చెప్పకండి. ఊడుస్తాను, చస్తానా? అక్కట ఇది ఎంతటి బలీయమైనది. అమ్మా, ఓ చీపు నా మోహన్ పడేంతలా. చెత్తబాయ్ సార్, కావాలంటే నన్ను పంది కుక్క అని తిట్టండి, పడతాను. కానీ చెత్తబ్బాయి అని మాత్రం పిలవకండి, కడుపులో దేవేస్తోంది. సర్లే ఊడు. ఊడుతాను. చస్తానా? జరగండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమేవ్ చెత్తబాయ్ వచ్చాడు. ఆ పేరొద్దు సార్, అది వినిపిస్తే చెవులో సీసం కరిగించి పోసినంత బాధ అనిపిస్తోంది. ప్లీజ్. ఇవాళ ఆదివారం కదా అని వచ్చాను. స్కూల్లో కాలేజీలో ఉండవుగా, అందరూ ఇంట్లో ఉన్నట్టేగా. మా వాక్యూమ్ క్లీనరు. అంత అరుపెందుకయ్యా? ఈయనే పందిలాగా. ఈయనే పందా? అమ్మో అమ్మో, నీ పోలికలకు నిప్పెట్ట. ఎంత బాగా పోలుస్తారు సార్ తమరు. నేను కూడా పోయొచ్చా? కోకిల కూసిందా? కాదు, నేను మాట్లాడాను. తప్పకుండా, ఎంత చెత్తైనా పోయొచ్చు, క్షణంలో శుభ్రం చేస్తాను. ఒకటి కాదు కానీ మీరు చెత్త పోస్తుంటే బంగారం వెదజల్లుతున్నట్టుగా ఉంది. మరి నేను పోస్తుంటే గేదె పాడేస్తున్నట్టుగా ఉంది. కావాలంటే ఓ బకెట్ నీళ్ళు మట్టి కలిపి గోడల మీద చల్లండి, క్లీన్ చేసి చూపిస్తాను. మీరు జల్లుతూ ఉంటే అప్సరస అమృతం జల్లుతున్నట్టుగా ఉంది. నేను చల్లుతూ ఉంటే
బావురు పిల్లి మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను మెషిన్ ఆన్ చేసి చూపిస్తాను. ఒళ్ళు గగుర్ 1 minute. కరెక్ట్ ఉంది. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. అది 1, 2, 3 ఇప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ ఇప్పుడు అప్పుడే రాదన్నారా? ట్రాన్స్ఫార్మరు కడప బాంబులా పేలిందట. ఎవరి చేసిన కర్మ భాగనుభవింపక ఎవరికే ఇక్కడికి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించావో చంపుతా. వెళ్ళి పక్క వీధిలో పాడుకో. ఎవరు చేసిన కర్మ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అరే తన నానందన తన భాగనుభవింపక ఏరికైనను తప్పదన్నా. గుడ్ మార్నింగ్. మీరు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పెట్టే వదలని విక్రమార్కుడిని. పొద్దున్న 6 నుంచి గుమ్మల్లో వెయిట్ చేస్తున్నాను. చెత్తబ్బాయ్, చికట విరోచనాలతో బాధపడుతున్న జిరాఫీ మొహం వేసుకుని ఇంత పొద్దున్నే తగలడ్డావేమిటో? నీ పోలికల్ని పాతయ్య. ఎంత చక్కటి ఉప్మా అలంకారాలు వాడతారు సార్ మీరు. ఉప్మానా? దాన్ని నేను ప్రేమిస్తా. సార్, ఇవాళ ఎలాగైనా సరే మీకు మా మిషన్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలని గట్టి పట్టుదలతో వచ్చాను. అమ్మాయి నువ్వు రావే చెత్తబోదు గాని. ఏమిటానా ఇది? చెత్తపోస్తున్నారేమిటి? మీరు డాన్సర్ రావుడి గారు కదూ? అవును, మా అక్క. షడ్డకుడా షడ్డకుడా. అదేం పిలుపురా? ఇవాళ గొప్ప విషయం తెలిసింది. నేను ప్రేమిస్తున్న కళ్యాణి నువ్వు ప్రేమిస్తున్న రవళి చెల్లెలే. అంటే మనిద్దరం తోడొళ్ళు అన్నమాట. పైగా కళ్యాణి మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. వావ్, వెరీ గుడ్. ఈ పుచ్చకాయలు ఏమిటి నాన్న? సిగ్గుగా ఉంది. పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు ఎంచక్క యాపిల్ కాయలో బత్తాకాయలో తీసుకెళ్తారు గానీ పిచ్చి మేడలాగా ఈ పుచ్చకాయలు ఏంటంటే విన్నారు కాదు. బజార్లో నిమ్మపళ్ళు తప్ప మరేం లేవు. మరీ నిమ్మపళ్ళు కొంటే బాగుండని ఈ పుచ్చపళ్ళు కొన్నాను. ఇప్పటికి 5 సార్లు చెప్పాను. నమస్కారం అండి, రండి కూర్చోండి. నువ్వు పెళ్లి కూతురు చెల్లెలివా అమ్మా? అవునండి. అమ్మా వస్తున్నానే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ వారింట్లో లేరా? ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు. ఉండండి, పిల్లని తీసుకొస్తాను. ఒక్క నిమిషం అమ్మా, ఈ పుచ్చపళ్ళు తీసుకెళ్ళండి. ఇది నువ్వు తీసుకో అమ్మా. పిల్లని మీరేం పిచ్చి ప్రశ్నలు వేయకండి, బెదిరిపోతుంది. నువ్వు ఏం వెర్రి ప్రశ్నలు వేయకు, బెంబేలెత్తిపోతుంది. నేనే వేరే ప్రశ్నలు వేశాను? అంటే నేను వేశానా? ఇందాక మధ్యాహ్నం మనం వెళ్ళి పెళ్లి చూపులో ఆ పిల్లని ఆ వంట గురించి, అమ్మాయిని నలుగురు గురించి, నానా ప్రశ్నలు వేసి టకటకలాడించి గడగడలాడించేసి నువ్వు కాదు కంగారు పడిపోయింది. అసలు అన్ని కావాలి, ఇల్లు జరిగితే బాగుంది పిల్ల, వంట మనిషిగానే ఇంగ్లీష్గానే ఉండాలి. అసలు నీ మూలంగానే అమ్మా. పొలం నుంచి ఇద్దరు ఊరుకోండి. రవళి పేరు చాలా బాగుంది. అబ్బా, నాకు నచ్చింది నీకు నచ్చడం ఇదే రే ఓం ప్రథమం. చాలే ఊరుకోండి. నువ్వు ఊరుకో. వంట వచ్చా అమ్మా? మా అక్కకి మన దేశ వంటలతో పాటు రష్యా వంటలు కూడా వచ్చండి. దాస్కా విస్కీ అనే రష్యా వంట చేస్తుంది. ఒకసారి తింటే ఇంకా వదల్లేం. దాస్కా విస్కీనా? అది ముందు పెసలకు కొద్దిగా చమురు రాసి తిరగలతో విసురుకోవాలండి. రష్యాలో కూడా మన దేశంలో లాగా తిరగళ్ళుంటాయా అమ్మా? ఎందుకుండవండి, కాకపోతే వాటిని తిరగళ్ళు అనరు, బ్రెజ్నెస్కీలు అంటారు. అలా విసురుగోగా వచ్చిన పప్పుని 2 గంటలు నీళ్ళలో నానబెట్టి గోర్బోస్కీలో రుబ్బాలి. గోర్బోస్కియా? గోర్బోస్కీ అంటే రోల్ అండి. క్రిష్కోస్కీ అంటే రోకలండి. రుబ్బుతూనే దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేయిస్తే వచ్చేవి దాస్కా విస్కీలు. అలాగా? ఒక్కో జివ్వకి ఒక్కొక్క రుచి మరి. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. పాలు విరిగిపోతే పారబోసేయాలి, అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవిరి నీళ్లు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఆపు, నన్ను అడగని. మనిషి నాకు వండుకుని మింగడమే కాదు, కాస్త లోక జ్ఞానం కూడా తగలడాలి. ఇది చెప్పమ్మాయి, చీమ కన్నా చిన్న పదార్థం ఏది? చీమ నోట్లోకి వెళ్ళే ఆహార పదార్థం అండి. శాబాష్.
ఏనుక్కి దోవకి గల తేడా ఏమిటి? దోమ ఏనుగు మీద వాలగలదు గాని ఏనుగు దోమ మీద వాలలేదు కదండి. శాబాష్, ఏం సందేహం లేదు. అమ్మాయి బ్రెయిన్ యమా షార్ప్. ఏరా నువ్వేమైనా అడుగుతావా? అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పాను కదా. సరే అయితే మేము బయలుదేరుతామండి. అలాగే అన్నయ్య గారు. ఏ విషయం త్వరలో తెలియపరుస్తాం. వెళ్ళొస్తాం వదిన గారు. మంచిదమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. రిక్షాలో వెళదాం. వద్దు, బస్ ఎక్కుదాం. వచ్చేటప్పుడు పదులు, పదులు, రిక్షాలో రిక్షాలో వచ్చి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి, ఏ అసలు బస్సు కట్టనే ఇవ్వలేదు. ఉన్నదంతా జాగ్రత్తగా వాడుకోకపోతే చివరికి మనకు మిగిలేది చెప్పే.